ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను క్లాస్ 5 స్టార్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అయిన తర్వాత కంటిన్యూస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? దశలు 4 అని చెప్పుకున్నాం. అందులో మొదటిది ఇంద్రియ ప్రచాలక దశ, సెన్సరీ స్టేజ్. ఇది 0-2 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి ఇందులో శిశువు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే 1-4 నెలల మధ్యలో శిశువు తన జ్ఞానేంద్రియాల పైన మాత్రమే కాన్సంట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా తనకు శారీరకంగా ఆనందాన్ని కలిగించేటటువంటి పనులను మాత్రమే శిశువు ఈ దశలో చేయడం జరుగుతుంది. అవి ఏ రకమైనటువంటి పనులు అంటే, ఒకవేళ శిశువు తన బొటనవేలుని నోటిలో పెట్టుకొని చప్పరిస్తున్నప్పుడు అతనికి అది ఆనందం కలిగితే అదే పనిని పదే పదే చేయడం మొదలుపెడతాడు. మరి జరగబోయేటటువంటి సంఘటనని ముందే పసిగడతాడు. అంటే అతని యొక్క స్పర్శ జ్ఞానం, ఒకవేళ తల్లి తనని ఒడిలో ఎత్తుకుంటే అతను ముందుగానే గుర్తించడం జరుగుతుంది. ఏమని? ఓహ్! నాకిప్పుడు మా అమ్మ నాకు ఆహారాన్ని ఇవ్వబోతుందని ముందుగానే గుర్తించడం జరుగుతుంది. మరి 4-8 నెలల మధ్యలో ఇతనికి చలన కౌశలాలు అనేవి బాగా అభివృద్ధి చెంది, సూక్ష్మమైనటువంటి వస్తువులను పట్టుకోవడం, చిన్న చిన్న పనులను అతని చేతివేళ్ల సహాయంతో చేయడం మొదలుపెడతాడు. మరి సౌండ్స్, చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి శబ్దాలకు ఆనందిస్తాడు. ఆ విధంగా తనకు ఆనందాన్ని కలిగించేటటువంటి శబ్దాలను పదే పదే చేయడం, లేదా ఏదైనా ఒక వస్తువుని కింద పడేసి ఆ కింద పడేసినప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని ఆనందించడం ఈ 4-8 నెలల మధ్యలో జరుగుతుంది. తర్వాత 8-12 నెలల మధ్యలో గోల్ ఓరియెంటెడ్ బిహేవియర్, లక్ష్య సాధన వైపు తన ఆలోచన, తన ప్రవర్తన ఉంటుంది. ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ అంటే స్థిరత్వ భావన. ఇక్కడ శిశువు ఆలోచన ప్రారంభమైనటువంటి వెంటనే అతను ఏం అతను ఒక వస్తువు గురించి ఆలోచించినప్పుడు, ఒక వస్తువు తన కళ్ళ ఎదుట లేకపోయినప్పటికీ ఎక్కడో ఉంది అనేటటువంటి భావన ఇక్కడ ఆ శిశువుకు కలుగుతుంది. తనకు కనిపించినటువంటి తన తల్లి తన ముందు లేకపోయినా ఎక్కడో ఉందనేటువంటి భావన ఆ శిశువులో ఉంటుంది కాబట్టే, ఆ శిశువు తన తల్లి కనిపించేంత వరకు ఏడవడం మొదలుపెడతాడు. ఏడుస్తూనే ఉంటాడు. తర్వాత ఇమిటేషన్, 12-18 నెలల మధ్యలో ఇమిటేషన్. తల్లిని అనుకరిస్తాడు. తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలను మాట్లాడతాడు. కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి మాటలను మాట్లాడతాడు. ఇది 12-18 నెలల మధ్యలో కుటుంబ సభ్యులను అనుకరించడం గాని, తల్లిదండ్రులను అనుకరించడం గాని, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను అనుకరించడం గాని, ఇక్కడ మరి ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఆబ్జెక్ట్ పెర్ఫార్మన్స్ అనేది ఏ వయసులో ఉంటుంది? 12 నెలల మధ్యలో. ఏ దశలో ఉంటుంది? సెన్సరీ స్టేజ్, ముఖ్య ప్రచాలక దశలో. తర్వాత 18-24 నెలల మధ్యలో శిశువు ఆలోచించడం మొదలుపెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అందకుండా కొంత ఎత్తులో ఒక వస్తువును ఉంచితే శిశువు దాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం. దానికోసం స్టూల్ ఎక్కడమో, ఒక కర్రతోని తీసుకోవడమో, ఇంకో దాన్ని సపోర్ట్ తీసుకొని ఆ వస్తువును అందుకోవడమో, ఇలాంటివి చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు 8-24 నెలల వయసులో, ఇంద్రియ ప్రచాలక దశలో. ఫ్రెండ్స్, మరి ఇంద్రియ ప్రచాలక దశలో ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, 10వ నెలలో 10వ నెలలో శిశువు అహం కేంద్రీకృతం అహం కేంద్రీకృతం అనే భావనను ఏర్పరచుకుంటాడు. అది పూర్తిగా ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, నెక్స్ట్ స్టేజ్‌లో డెవలప్ అవుతుంది. ఆ స్టేజే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ. ఇది 2-6 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మరి ఈ దశని 2 దశలుగా మనం విడగొట్టడం జరిగింది. ఒకటి పూర్వ భావనాత్మక దశ, రెండోది అంతర్బుద్ధి దశ. మొదటిది ప్రీ కన్సెప్షువల్ పీరియడ్, రెండవది ఇనిషియేటివ్ థాట్ పీరియడ్.
ప్రీ కన్సెప్షనల్ పీరియడ్ అనేది 2 to 4 ఇయర్స్. ఇనిషియేటివ్ థాట్ పీరియడ్ అనేది 4 to 7 ఇయర్స్. ఈ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్‌లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో చాలా సార్లు అడిగాడు. మళ్ళీ రాబోయే ఎగ్జామ్స్‌లో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. ప్రీ కన్సెప్షువల్ పీరియడ్ ఇది 2-4 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఆ దశని ప్రీ కన్సెప్షువల్ పీరియడ్ అంటున్నాం. మరి ఈ దశలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్, భాషా వికాసం అనేది అత్యధికంగా ఉంటుంది. ఈ దశలోనే పిల్లవాడు అనేక పదాలు మాట్లాడడం జరుగుతుంది. అనేక వస్తువుల గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఆ శిశువుకి ఉంటుంది కాబట్టి, ఆ శిశువు తన భావాలను వ్యక్తపరచడంలో భాషను మరి ఇంకోటేందంటే అనిమిజం, సర్వాత్మవాదం, సర్వాత్మ సర్వాత్మ అనిమిజం అంటే ఏమిటి? ఈ దశలో శిశువు ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణాన్ని ఆపాదించడం, ప్రాణం లేని వస్తువులను కూడా ఉన్నదన్నట్లుగా భావించి దానికి ప్రతిచర్యలు చేయడం. ఉదాహరణకి తన తల్లి ఆ శిశువు ఎలాగైతే స్నానం చేయిస్తుందో, ఎలాగైతే జోలపాడుతుందో, ఎలాగైతే పడుకోబెడుతుందో, ఎలాగైతే ఆహారం తినిపిస్తుందో, ఆ పనులన్నిటిని ఆ శిశువు ఆ బొమ్మ పైన ప్రాణం లేనటువంటి బొమ్మ పైన ఆ బొమ్మకు కూడా ప్రాణం ఉందని చెప్పేసి ఆ పనులన్నిటిని ఆ బొమ్మ పైన చేయడం జరుగుతుంది. ఆ బొమ్మకు స్నానం చేయించడం, బొమ్మకు ఆహారాన్ని తినిపించినట్లు యాక్ట్ చేయడం, ఆ బొమ్మని పడుకోబెట్టడం ఈ విధంగా. అంటే ఇక్కడ ప్రాణం లేనటువంటి వస్తువులకు కూడా ప్రాణం ఉన్నది అన్నట్లుగా భావించడమే అనిమిజం. తర్వాత ఈగోసెంట్రిజం. ఈగోసెంట్రిజం అంటే అహం కేంద్రీకృతం. అహం కేంద్రీకృతంకి పునాది అయినటువంటి దశ ఇంద్రియ ప్రచాలక దశ. మరి ఇది పూర్తిగా ఎప్పుడు, ఎక్కడ ఏర్పడుతుందంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. పూర్వ ప్రచాలక దశలో ఏర్పడుతుంది. ఈగోసెంట్రిజం అంటే ఏంటి? ప్రపంచమంతా తన చుట్టే కేంద్రీకృతమై ఉంది. ప్రపంచానికి మూలమే తను అన్నట్లుగా శిశువు భావిస్తాడు. అంటే శిశువు నడుస్తున్నప్పుడు సూర్యుని గాని, చంద్రుని గాని చూస్తే సూర్యుడు, చంద్రుడు కూడా తన వెంటే నడిచినట్టు శిశువుకు అనిపిస్తుంది. సో, ప్రపంచమంతా నా చుట్టే ఉంది. నా వెనకాలే వస్తుందని చెప్పేసి శిశువు అనుకోవడం జరుగుతుంది. అంటే అహం కేంద్రీకృతం అంటాం. ఇంపార్టెంట్ ఈ 2 అనిమిజం అండ్ అహం కేంద్రీకృతం. జీన్ పియాజే సిద్ధాంతం నుంచి ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్స్‌లో ఇవి 2 అనిమిజం అనేది మరియు ఈగోసెంట్రిజం అనే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత స్టేజ్ ఇనిషియేటివ్ థాట్ పీరియడ్. లోనే రెండవ సబ్ స్టేజ్ అయినటువంటి ఇనిషియేటివ్ థాట్ పీరియడ్. ఇది 4-6 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మరి ఈ దశలో ముఖ్యమైనటువంటి విద్యార్థి చేసే పని ఏంటంటే రికగ్నైజేషన్, గుర్తిస్తాడు. 100 మందిలో ఉన్నప్పటికీ తన తల్లిని గుర్తించడం. సిమిలారిటీస్ అంటే సారూప్యాలు. ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి ఉన్నటువంటి సారూప్యాలు గమనించడం జరుగుతుంది. బట్ కాంట్ ఎక్స్‌ప్లెయిన్. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేడు. ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు 3+4 ఎంత అంటే 3+1 ఎంత అంటే 4 అనే ఆన్సర్ చెప్పడం జరుగుతుంది గానీ, ఆ 4 అనేది ఏ విధంగా వచ్చిందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేడు. 10 10 into 5 ఎంత అంటే 50 అని చెప్పగలడు గానీ, ఏ విధంగా వచ్చిందో వివరించలేడు. కన్జర్వేషన్, కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇదో వర్డ్. అదిలా పరుచుకునే భావన. అదిలపరుచుకునే భావన. అంటే అదిలపరుచుకునే భావన అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదొక బౌల్. ఇదొక బౌల్. సేమ్ 2 సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ
ఇక్కడ 1 లీటర్, ఇక్కడ 1 లీటర్ పాలే ఉన్నాయి రెండిట్లో గూడా. 2 సేమ్ అంటే ఆకారంలో ఈ 2 గూడా సేమ్ ఉన్నాయి. మరి ఇందులో రెండవ పాత్రలో ఉన్నటువంటి పాలని ఒక పొడవాటి పాత్రలోకి పోసి శిశువుని ప్రశ్నించినప్పుడు ఏ పాత్రలో పాలు ఎక్కువగా ఉన్నాయంటే శిశువు దాని సమాధానంగా ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శిశువుకి ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ లేదా కాన్సంట్రేషన్ ఆఫ్ థాట్ కాన్సంట్రేషన్ ఆఫ్ థాట్ అంటే అతని యొక్క థాట్ ఒకే విషయం పైన ఆధారపడి ఉంది. ఒకే విషయం పైన ఫోకస్ చేస్తున్నాడు. ఏంటిదది? ఎత్తు. ఎత్తు పైనే ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఇది పొడవుగా ఉండేసరికి ఇందులో పాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి విద్యార్థి తన సమాధానంగా ఎంచుకోవడం జరిగింది. కానీ క్వాంటిటీ రెండిట్లో ఒకటే ఉందని గమనించలేకపోతున్నాడు. ఇక్కడ లీటరే, ఇక్కడ లీటరే. అంటే ఆలోచన అనేది ఒకే విషయం పైన ఆధారపడి ఉంది. తర్వాత రివర్సిబిలిటీ. రివర్సిబిలిటీ అంటే విపర్యాత్మకం. అంటే విపర్యంగా ఆలోచించేటటువంటి శక్తి ఇంకా పెరగలేదు. మీ నాన్నగారి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ నీ యొక్క నీ అన్నగారి పేరు అంటే నీ అన్నయ్య పేరు ఏంటి అని అడిగితే విద్యార్థి చెప్పేటటువంటి అవకాశం ఉంది. నా అన్నయ్య పేరు పలానా అని. కానీ అదే మీ నాన్నగారి పెద్ద కొడుకు పేరేంటంటే విద్యార్థి చెప్పలేడు. ఈ దశలో ఇంకా చెప్పలేడు. లేదా మీ అమ్మగారి పెద్ద కూతురు పేరేంటి అని అడిగితే చెప్పలేడు. కారణం ఇక్కడ విపర్యంగా ఆలోచించేటటువంటి శక్తి ఇంకా విద్యార్థికి పెరగలేదు. లాజికల్ థింకింగ్ అనేది ఇంకా రాలేదు. మరి అది ఎప్పుడొస్తది సార్ అంటే, ఇది నెక్స్ట్ స్టేజ్‌లో రావడం జరుగుతుంది. ఆ స్టేజే ఏంటిది? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. 7-11 సంవత్సరాల వయసు. 7-11 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. రివర్సబుల్ అంటే విపర్యంగా ఆలోచించడం మొదలుపెడతాడు. ఇంతకుముందు స్టేజ్‌లో రివర్సిబిలిటీ అనేది లేదు. అవిపర్యంగా ఆలోచించడం అనేది లేదు. మరి కాంక్రీట్ స్టేజ్ మూర్త ప్రచాలక దశలోకి వచ్చేసరికి విద్యార్థి రివర్స్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు. మీ నాన్నగారి పెద్ద కొడుకు పేరేంటంటే ఈ ఈ దశలో చెప్పడం జరుగుతుంది. మరి లాజికల్ థింకింగ్ బిగిన్స్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే లాజికల్ థింకింగ్‌కొస్తది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇక్కడ రివర్సిబుల్‌తో ఇదిగో మట్టి ముద్ద, ఇదిగో మట్టి ముద్ద. సేమ్ 2 సేమ్ ఆకారంలో ఉన్నాయి. సేమ్ మట్టిని కలిగి ఉన్నాయి. సేమ్ క్వాంటిటీ ఆఫ్ మట్టిని కలిగి ఉన్నాయి. మరి ఈ మట్టి ముద్దని మనం ఈ విధంగా మార్చడం జరిగింది. రేఖీయంగా. ఈ దశలో విద్యార్థికి మళ్ళీ దీన్ని తిరిగి ఈ విధంగా మార్చొచ్చు అనేటటువంటి భావన లేదు. అదే రివర్సిబిలిటీ థింకింగ్ అనేది లేదు. మార్చలేమనుకుంటాడు విద్యార్థి. కానీ అదే ఈ దశలోకి వచ్చేసరికి లాజికల్‌గా ఆలోచించడం కాబట్టి మార్చగలం. అంటే డీక డీసెంట్రేషన్. ఇక్కడ చూడండి. ఇక్కడ కన్జర్వేషన్‌లో కాన్సంట్రేషన్ ఆఫ్ థాట్ ఒకే విషయం పైన ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం పైన ఆధారపడలేదు. అతను అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. డీసెంట్రేషన్. ఓహ్! ఆ మట్టి ముద్దని మళ్ళీ తిరిగి ఇలా ఉన్నటువంటి 2 మట్టి ముద్దల్ని ఇలా మార్చినప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి ఇలా మార్చవచ్చు అనే ఆలోచన మూర్త ప్రచారక దశలో కలుగుతుంది. ఆలోచనలన్నీ ఎప్పుడు కలుగుతాయంటే విద్యార్థికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి వస్తువులపైనే కలుగుతాయి. డైరెక్ట్‌గా ఉన్నటువంటి వస్తువుల పైన కలుగుతాయి. ప్రత్యక్షంగా ఉన్నటువంటి వస్తువుల పైననే కలుగుతాయి. అంటే తను కళ్ళ ముందున్నటువంటి వాటిపైనే ఈ ఆలోచనంతా ఉంటుంది. మళ్ళీ కళ్ళ ముందు లేనటువంటి వాటిపై అతని ఆలోచన ఉండదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ వి థింక్. అంటే ఒక పని జరగడానికి కారణాలు, జరిగిన తర్వాత వెలువడినటువంటి ఫలితాల గురించి ఆలోచించడం మొదలుపెడతాడు.
ఓహ్! నేను బాగా చదవకపోతే ఎగ్జామ్‌లో మార్కులు తక్కువొస్తాయి. తక్కువొస్తే ఫలితం ఏమవుతుంది? తల్లిదండ్రులచే దండించబడతాడు అనేటటువంటి ఫలితం ముందుగానే ముందుగానే తెలుసుకుంటాడు ఇక్కడ విద్యార్థి. మరి క్లాసిఫికేషన్ వర్గీకరిస్తాడు. వర్గీకరణ జరుగుతుంది. 1, 2, 3, 1, 2, 3 అనేవి గణితంలో ఉంటాయని తెలుసుకుంటాడు. ఆ, ఆ, ఈలు తెలుగుకి సంబంధించినవి అని చెప్పేసి ఈ విధంగా వర్గీకరించుకోవడం జరుగుతుంది. లేదా తెలుసుకోవడం జరుగుతుంది. వేరియేషన్ వస్తువులను వరుస క్రమంలో అమర్చగలడు. చిన్న నుంచి పెద్దకు అమర్చగలడు. 1-10 జంబ్లింగ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు వీటిని క్రమంలో రాయరా అంటే 1-10 వరకు ఒక క్రమంలో రాయగలుగుతాడు. ట్రాన్సిటివిటీ, ట్రాన్సిటివిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ మరియు బిలో ఏ పొడవుగా ఉంది, బి పొట్టిగా ఉంది. ఏ మరియు డీని ఒక వరుస క్రమంలో మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉపయోగించి రాయమంటే ఏ గ్రేటర్ థాన్ బి అని విద్యార్థి రాయడం జరుగుతుంది. ట్రాన్సిటివిటీ అంటాం. వరుస క్రమం, వర్గీకరణ, కారణాలు, ఫలితాలు, డీసెంట్రేషన్ అంటే కేంద్రీకృతం అంటే అకేంద్రీకృతం. ఒకే వస్తువు పైన కాకుండా అనేక వస్తువుల దృష్ట్యా ఆలోచించడం పెడతాడు. దశలో మూర్త ప్రచారం 7-11 సంవత్సరాల వయసు. ఫ్రెండ్స్ తర్వాత ఫార్మల్ ఆపరేషన్ అమూర్త ప్రచాలక దశ, అమూర్త దశ, అబ్స్ట్రాక్ట్ థింకింగ్. విద్యార్థి ఇక్కడ తన ముందున్నటువంటి వస్తువులని గురించి కాదు, తన ముందు లేనటువంటి వస్తువుల గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. ఈ దశలో మూర్త ప్రచాలక దశలో ఒక విద్యార్థికి ఒక పార్కులో ఆకుపచ్చ సింహాలు, ఆకుపచ్చ పులులు ఉన్నాయంటే విద్యార్థి ఏం చెప్తాడంటే ఆకుపచ్చ పులులు ఉండడం అసాధ్యం అని చెప్పడం జరుగుతుంది. అసాధ్యం అని చెప్తాడు అంతే. కానీ ఎందుకు అసాధ్యమో మళ్ళా ఇక్కడ విశ్లేషణ చేయలేడు. అదే విశ్లేషణ ఈ దశలోకి వచ్చేసరికి విశ్లేషణ కూడా చేస్తాడు. డిడక్టివ్ మెథడ్ యూజ్ డిటెక్టివ్ 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 అనేవి మళ్ళీ మనకు ముందు క్లాసుల్లో వస్తాయి. అక్కడ దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు డిటెక్టివ్ మెథడ్ అంటే జనరల్ టు స్పెసిఫిక్, సాధారణం నుంచి నిర్దిష్టం వరకి. సాధారణం నుంచి నిర్దిష్టం వరకి విద్యార్థి యొక్క ఆలోచన ఉంటుంది. సాధారణం నుంచి నిర్దిష్టమైనటువంటి పనులను చేయడం ప్రారంభిస్తాడు. 2-6 సంవత్సరాల వయసులో ఒక విద్యార్థి ఒక వస్తువుని పట్టుకోవడానికి తన 2 చేతులను ఉపయోగించినటువంటి విద్యార్థి, ఆ శిశువు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి కేవలం చేతి వేళ్ళను ఉపయోగించి మాత్రమే వస్తువులను పట్టుకోగలడు. ఈ సాధారణ నుంచి కొంతమంది మహిళల్లో ఉన్నటువంటి తన తల్లిని గుర్తించలేనటువంటి శిశువు పెరిగి పెద్దయిన క్రమంలో ఈ అమూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి 1000 మందిలో కాదు 10,000 మందిలో తన తల్లిని గుర్తించేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ సాధారణ నుంచి నిర్దిష్టానికి ఈ యొక్క ఆలోచన పెరుగుతుంది. ఈ యొక్క పనులు పెరుగుతున్నాయి. ఫ్లెక్సిబిలిటీ, సారూప్యం లేదా అనుకూలత. ఒక పనిని చేయడంలో మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినటువంటి థింకింగ్ లేదా ఎప్ కారణాలని మరి నువ్వు ఇంకో వేరే పని చేసే ఈ ఫ్లెక్సిబిలిటీ. ఇది పియాజే యొక్క 4 స్టేజ్. స్వీయ ప్రచాలక దశ 0-2 సంవత్సరాలు, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పూర్వ ప్రచాలక దశ సంవత్సరాలు. మరి ఇందులో 2 రకాలు. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ప్రీ కన్సెప్షన్ పీరియడ్, ఇనిషియేటివ్ థాట్ పీరియడ్. మూడవది కాంక్రీట్ స్టేజ్. మూర్త ప్రచాలక దశ. నాలుగవది ఫార్మల్ ఆపరేషన్ లేదా అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్. అమూర్త ప్రచాలక దశ అంటున్నాం. ఇలా 4 రకాలుగా పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి 4 స్టేజ్‌లో వివరించారు. పియాజే ఏమని చెప్పిండో ఫస్ట్ క్లాస్‌లో నేను చెప్పాను ఆల్రెడీ. పియాజే సంజ్ఞానాత్మక అభివృద్ధి అనేది వయసు పైన ఆధారపడదు. కేవలం దశల పైన మాత్రమే ఆధారపడుతుంది.
అని చెప్పడం జరిగింది. మరి ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం మన పాఠ్య ప్రణాళికలో, విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఉపయోగపడింది? అప్లికేషన్స్ ఏంటంటే కన్‌స్ట్రక్టివిజం నిర్మాణాత్మకవాదం, విద్యార్థిని ఎలా నిర్మించాలి? విద్యార్థిని ఎలా తయారు చేయాలి? వస్తే పాఠ్య ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలో విజ్ఞానాత్మక సిద్ధాంతం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి? లెర్నింగ్ బై డిస్కవరీ. అన్వేషణ ద్వారా పాఠ్య బోధన జరగాలి. విద్యార్థిని నువ్వు 24 గంటలు క్లాస్‌లో కూర్చోబెట్టడం కాదు. పరిసరాల్లో పరిసరాల నుంచి విద్య అనేది విద్యార్థికి నేర్పించాలి. పరిసరాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు క్లాస్‌లో కూర్చొని కాకుండా పరిసరాల్లోకి తీసుకెళ్ళి ఉంచడం. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్య పరిష్కార పద్ధతి. విద్యార్థికి ఒక సమస్య ఇచ్చి పరిష్కరించుకోమని చెప్పడం. ప్రాజెక్ట్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ తర్వాత యాక్టివిటీ మెథడ్ కృత్యాధార పద్ధతి. ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి అంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ 1, 2 రోజులలో కంప్లీట్ అయ్యేటటువంటి ఏదన్నా వర్క్‌నిచ్చి విద్యార్థి తన సొంతంగా చేసుకునేటట్లు అవకాశం కల్పించడం. యాక్టివిటీ మెథడ్, కృత్యాధార బోధన, రోల్ ప్లే ఒక నాటకం ఉపయోగించి విద్యార్థికి పాఠాలు చెప్పడం. ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి కన్‌స్ట్రక్టివిజంలో ఉన్న పాఠ్య ప్రణాళికలు. తర్వాత టీచర్ హాస్ టు బి ఫెసిలిటేటెడ్. టీచర్ ఉపాధ్యాయుడు అనేది ఒక సంధానకర్తగా ఉండాలి. అంతే తప్ప ఉపాధ్యాయుడు అనేది ఒక రాక్షసుడిలాగా, ఒక మోనార్క్ లాగా ప్రవర్తించకూడదు. విద్యార్థులకు ఒక సంధానకర్తగా ఉండాలి. అవకాశాలను కల్పించేటటువంటి ఒక అవకాశవాదిగానే ఉండాలి తప్ప, వాళ్ళ పైన అధికారాన్ని చెలాయించే మోనార్క్ లాగా ఉండకూడదు. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ప్రతి విద్యార్థిలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి అనేది ఇక్కడ ఉపాధ్యాయుడు గమనించాలి. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఎందుకుంటాయో మనం ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇది అనువంశికత కావచ్చు, లేదా అతను పెరుగుతున్నటువంటి పరిసరాలు కావచ్చు. ఇది ఇవ ఇవ ఈ ఇవన్నీ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌కి కారణాలు. రెడీనెస్ టు లెర్న్ విద్యార్థి చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అనే దాన్ని మనం ముందుగా గమనించుకోవాలి. సంసిద్ధత నియమం ఒకవేళ విద్యార్థి రెడీగా లేకపోతే ఏమవుతది? ఒక గుర్రాన్ని నీటి తొట్టె వరకు తీసుకెళ్ళగలవు. కానీ దాంతో నీటిని తాగించలేవు కదా! అంతే ఒక విద్యార్థిని రెడీగా లేనప్పుడు నువ్వు ఎంత పాఠం చెప్పినా, ఎంత లెసన్ బోధించినా అతనికి అర్థం కాదు. అప్పుడు నువ్వు బోధించినటువంటి పాఠం వృధా అవుతుంది. ఇది తర్వాత మరి దీంట్లో ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటి? జీన్ పియాజేలో సిద్ధాంతంలో ఉన్నటువంటి డీమెరిట్స్ పరిమితులు ఏంటి? కల్చర్ అండ్ సోషల్ నోడ్ విద్యార్థి సంజ్ఞానాత్మక వికాసం పైన సంస్కృతి మరియు సాంఘిక ప్రభావం ఉంటుందనేది తన సిద్ధాంతంలో కల్చర్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ధనిక కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థి, ఒక పేద కుటుంబంలో జన్మించిన విద్యార్థికి డెవలప్‌మెంట్‌లో చాలా తేడా ఉండడం జరుగుతుంది. ధనిక కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థి ఆలోచన విధానం కొద్దిగా హై రేంజ్‌లో ఉంటుంది. స్లమ్ ఏరియాలో పేద కుటుంబంలో జన్మించిన విద్యార్థి ఆలోచన విధానం తక్కువగా ఉండడం జరుగుతుంది. కారణం వాళ్ళు పెరుగుతున్నటువంటి సంస్కృతి. ఎఫెక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇగ్నోర్డ్. ట్రైనింగ్ శిక్షణ, శిక్షణ ఇవ్వడంలో అంటే ఒక విద్యార్థి ఏ విధంగా నడుచుకోవాలి? విద్యార్థిని ఏ విధంగా తయారు చేయాలి? అనే దాని గురించి ఇక్కడ ఈయన వివరించలేదు. ట్రబుల్ విత్ స్టేజెస్ మనం జీన్ పియాజే ఈ సిద్ధాంతం ప్రారంభిస్తున్నటువంటి ఈ క్లాస్ ప్రారంభించిన 2, 3 నిమిషాలకే జీన్ పియాజే తన దశల్ని
వయసుల ఆధారంగా కాదు, దశల ఆధారంగా విభజించాలని చెప్పుకోవడం జరిగింది. మరి అందరూ ఒకే వయసులో ఒకేసారి ప్రవేశించరు కదా! కాబట్టి ఇక్కడ దశలు అనేవి వే వేరు వేరు వైయక్తిక పరిస్థితులు ఉన్నటువంటి విద్యార్థి వేరు వేరుగా కాబట్టి ఈయన ఈ దశల గురించి ఇక్కడ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అంటే అందరూ అమూర్త ప్రచాల దశ ఇప్పుడు అమూర్త ప్రచాల దశ విద్యార్థులు అందరూ అమూర్త ప్రచాల దశకి చేరుకోరు కదా! కొందరు మూర్త ప్రచార దశలోనే ఆగిపోతారు. కొందరు అమూర్త ప్రచార దశ వరకి చేరుకుంటారు. 4వ దశ వరకు చేరుకుంటారు. కారణం వారి యొక్క ఐక్యూ. ఎవరి యొక్క ఐక్యూ అయితే తక్కువగా ఉంటుందో వారు అమూర్త ప్రచార దశ వరకు చేరుకోరు అని మనకు చెప్పడం జరిగింది. మరి అండర్ ఎస్టిమేటెడ్ చిల్డ్రన్స్ ఎబిలిటీ పిల్లల యొక్క సామర్థ్యాలను తక్కువ చేయడం జరిగింది. ఓవర్ ఎస్టిమేటెడ్ అడల్ట్ ఎబిలిటీ ఇది ఫ్రెండ్స్. ఈరోజుటి మన విజ్ఞానాత్మక సిద్ధాంతం. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో గనుక నచ్చినట్లయితే ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టాపిక్సే చేస్తున్నాం. టాపిక్స్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి టాపిక్ మీద క్వెషన్ కూడా చేయడం. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఆప్షన్‌ని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి? ఆ క్వెషన్‌కి తగినటువంటి ఆప్షన్‌ని ఏ విధంగా గుర్తించాలి? అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థర్డ్ క్లాస్.